సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం బ్రహ్మోత్సవం సినిమాకి సంబంధించిన సందడి మార్కెట్ లో పసందుగానే కనిపిస్తా ఉంది. మే 20న సినిమా విడుదలను పురస్కరించుకుని ప్రతిరోజు ఏదో ఒక ఆసక్తికరమైన అంశంతో అభిమానుల్ని పలకరిస్తూ హుషారు పుట్టిస్తుంది చిత్ర బృందం. మహేష్ కూడా వీలుని బట్టి ప్రమోషన్ కి సంబంధించిన అప్డేట్స్ ని అభిమానులకు తెలియజేస్తూ వాళ్ళని ఉల్లాసపరుస్తున్నాడు. ఈ ప్రాసెస్ లో మేడే సందర్భాన్ని పురస్కరించుకుని సినిమాకి సంబంధించిన ఓ అందమైన సాంగ్ టీజర్ ని బయటకు పట్టుకొచ్చారు. తన హ్యాండ్సమ్నెస్ తో అబ్బాయిలు అమ్మాయిలు అని సంబంధం లేకుండా అందరికీ చక్కలు గింతలు పెడుతున్న మహేష్ ని టూ క్యూట్ గా ప్రెజెంట్ చేస్తూ ఈ టీజర్ ని సూపర్ గా కట్ చేశారు. ఫస్ట్ టైం చూసినప్పుడు పాట అదిరిపోయింది. మహేష్ కూడా చాలా బాగున్నాడు. పోతే ఈ పాట ఎవరి గురించి ఎవరు పాడుతున్నారు అన్న దాని మీద కొంచెం అనుమానం వచ్చింది. తర్వాత క్లారిటీగా చూస్తే మహేష్ నే వర్ణిస్తూ ఆ పాట సాగుతుందని అర్థమైంది. చూడముచ్చటగా ఉన్న కుర్రోడ్ని చూసి ముచ్చటపడి మెచ్చుకోదలిస్తే ఈ పాటలాగే మనసులోని భావాలు బయటకు వస్తాయని అనిపించింది. ఇప్పటి వరకు మహేష్ ని ఆరాధించే వాళ్ళకి, ముఖ్యంగా అమ్మాయిలకి ఓ సరైన ఊతం లేదనే చెప్పాలి. అంటే మహేష్ బాబు అందం గురించి, వ్యక్తిత్వం గురించి యాప్ట్ గా తెలియజేసే పాట లేదనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ మధురం మధురం సాంగ్ ఆ కొరతని తీర్చేట్టే కనిపిస్తుంది. మామూలుగానే మహేష్ ని చూస్తూ ఊగిపోయేవాళ్ళు బోల్డ్. రేపు ఈ పాటలో కనిపిస్తున్న మహేష్ ని చూసి వాళ్ళ సంఖ్య ఇంతలంతలు పెరిగిపోద్దేమో అనిపిస్తుంది. నిజంగా చాలా క్యూట్ గా ఉన్నాడు మహేష్ ఈ పాటలో. ముఖ్యంగా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్న చిన్న పాప బుగ్గలు పట్టుకుని తేట తెల్లనైన స్మైల్ తో ఇస్తున్న రియాక్షన్ అయితే ఆసమ్ అసలు. అలానే పాటలో మనకి వినిపించిన పదాలని శ్రీకృష్ణ పరమాత్ముడి మధురాష్టకం నుండి తీసుకున్నారు. మధురాష్టకంలో శ్రీకృష్ణుడిని ఇలా పూజిస్తూ ఉంటారు. నీ అదరాలు మధురం అంటే పెదవులు మధురం, నీ వదనం మధురం, నీ ముఖం మధురం, నయనం మధురం అంటే కళ్ళు మధురం, హసితం మధురం అంటే నీ నవ్వు మధురం, అఖిలం మధురం అంతా మధురం మధురం. చాలా గొప్పగా ఉంటుంది మధురాష్టకం. ఇప్పుడు మహేష్ ని శ్రీకృష్ణుడి మాదిరే వర్ణిస్తూ చాలా చక్కగా పోర్ట్రేట్ చేస్తున్నారు అనిపిస్తుంది ఈ సాంగ్ లో. ఈ హింట్ ని బట్టే అర్థం అవుతుంది మహేష్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ ఈ సాంగ్ ఉంటుంది సినిమాలో అని. 20 సెకండ్ల పాటు కనిపించిన ఈ సాంగ్ టీజరే మంచి ఇంప్రెషన్ తీసుకుంది. తప్పకుండా కంప్లీట్ సాంగ్ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం మరి మికి ఈ పాటని ఎంతో గొప్పగా డిజైన్ చేశారో మన కోసం. ఇది ఈ బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.